నమస్తే, నేను అంకిత. సో ఇప్పుడు జానీ మాస్టర్ రిమాండ్కి అయితే వెళ్ళారు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే జైల్లో ఆయన దినచర్య ఎలా ఉండబోతుంది, మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రముఖులు ఎప్పుడైనా అరెస్ట్ అయినప్పుడు వాళ్ళకి జైల్లో చూసుకుంటే కొన్ని ఫెసిలిటీస్ అయితే ఇస్తారని వింటూ ఉంటాము బేసిక్గా. సో అసలు మరి జానీ మాస్టర్ కూడా ఒక సెలబ్రిటీ అని చెప్పొచ్చు. సో జైల్లో ఆయనకి ఎలా ఉండబోతుంది అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు జానీ మాస్టర్ ఫైనల్గా జైలుకి అయితే వెళ్ళారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డైలీ ఆయన దినచర్య ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ఎక్కువగా మనం వింటూ ఉంటాం ప్రముఖులు అరెస్ట్ అయినప్పుడు జైల్లో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తారని, స్పెషల్గా ట్రీట్ చేస్తారు వాళ్ళతో నార్మల్ పీపుల్తో కాకుండా అన్నట్లు వింటుంటాము. అయితే జానీ మాస్టర్ని చూసుకున్నట్లయితే ఆయన కూడా ఒక సెలబ్రిటీ కాబట్టి సో ఆయనకి ఎలా ఉండబోతుంది? ఫస్ట్ జానీ మాస్టర్ని అరెస్ట్ చేసే ముందు ఆల్రెడీ విచారణలోకి తీసుకున్నారు, విచారణ జరిపారు. అతను కూడా నేరం అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత అతన్ని మేము ఏమీ హింస పెట్టలేదు, అతనే అంగీకరించాడు అని హాస్పిటల్ రిపోర్ట్లు తీసుకొచ్చారు. తర్వాత జడ్జి గారు ముందు ప్రవేశపెడితే జడ్జి గారు ఆయనకి 14 రోజుల రిమాండ్ ఇచ్చాడు. 14 రోజుల రిమాండ్ ఎందుకు ఇచ్చారు అంటే, యాక్చువల్గా ఎవరికైనా ఎందుకు ఇస్తారు అంటే, ఆయన పారిపోతే పట్టుకుంటున్నారు కదా, అందుకు రిమాండ్. ఓకే. ఇప్పుడు ఎవరి మీదైనా కేసు అయింది, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ తరుణ్ కేసే అనుకో, లావణ్య పెట్టింది, బెయిల్ ఇచ్చారు వెంటనే, స్టేషన్ బెయిల్. ఎందుకు ముందస్తు బెయిల్ ఎందుకు ఇచ్చారు? ఆయన ఎక్కడికి పారిపోవట్లే కదా. ఈయన ఏంటంటే ఆచూకీ తెలుసుకోవాలంటే అక్కడ ఇక్కడ పారిపోతే మళ్ళీ ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఎక్కడికి పారిపోతాడో. ఈ కేసు మేము విచారణ మళ్ళీ ఇతన్ని కస్టడీకి తీసుకొని విచారించాలంటే తను ఉండాలి కాబట్టి మళ్ళీ పిలిస్తే వస్తాడో రాడో అని జైల్లో పెడతారు. ఇప్పుడు ఇతను రిమాండ్ ఖైదీలాగా చెంచల్గూడ జైలుకి తరలించారు. ఫస్ట్ రాగానే తన సరంజామా అంతా తీసేసుకుంటారు. టోపీలు, గీపీలు, కళ్ళజోళ్ళు ఏ ఉన్నా సరే అవన్నీ తీసేసుకుంటారు. బెల్టులు, గొలుసులు, వాచీలు, పెన్నులు, పేపర్లు, లైటర్లు ఇలాంటివి ఏ ఉన్నా సరే వాళ్ళు తీసేసుకుంటారు. ఆ తర్వాత ఇతను సినిమా అతను కాబట్టి ఇంకేమైనా వస్తువులు ఏమైనా తెచ్చుకున్నాడా అని చెప్పి కింది నుంచి మీది వరకు మొత్తం చెక్ చేస్తారు. ఆ తర్వాత చెంచల్గూడ జైల్లో ఇతన్ని ఏం చేస్తారంటే ఆ గేటు దగ్గర కూర్చోబెడతారు ప్రజెంట్. అక్కడి నుంచి జైలుకి సంబంధించిన అధికారులు వచ్చి వీళ్ళ డీటెయిల్స్ తీసుకొని ప్రజెంట్ గోదావరి బ్లాక్లో పెడతారు వీళ్ళని. పైన ఒక పెద్ద హాల్లో వీళ్ళందరినీ అక్కడ ఆ రాత్రి పడుకోబెడతారు. ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళందరినీ అక్కడ పెడతారు. ఈ రాత్రి అక్కడే కనీసం ఒక 30-40 మంది ఉన్నా, 50 మంది ఉన్నా రకరకాల ఖైదీలు వస్తారు. జేబు దొంగతనం చేసి ఒకడు వస్తాడు, అత్యాచారం కేసులో ఇంకెవరో వస్తారు ఈయనలాగా, ఇంకెవడన్నా లేదన్నా కంపెనీ ఎత్తేసో లేకపోతే చిట్టీలు మోసం చేసో రకరకాల క్రైమ్లు అవుతూ ఉంటాయి కదా, నేరాలు మర్డర్లు చేసో వచ్చే వాళ్ళందరూ అక్కడే ఉంటారు. వాళ్ళతో పాటు ఒక రాత్రి నాకు గడపాలి ఖచ్చితంగా. అండ్ నైట్ అయిన వాళ్ళకి వాళ్ళు తిన్నట్టే భోజనం పెడతారు. ఆ తర్వాత మార్నింగ్ తీసుకెళ్ళి వీళ్ళని ఫస్ట్ వాళ్ళందరి ఏ అవతారాల్లో వచ్చినా వాళ్ళకి అనవసరం, నెక్స్ట్ జైలు అధికారి ముందు ప్రవేశపెట్టాలి వీళ్ళందరినీ. నా క్రాఫ్ ఇవి అవన్నీ కుదరవు. అందరికీ సమానంగా షేవింగ్ చేయించి వాళ్ళకి తగ్గ కటింగ్లు ఏ ఉంటాయి అవన్నీ చేయించేసి ఫ్రెష్ అప్ చేసి వరుస పెట్టి నిలబెడతారు. ఇదిగోండి ఫ్రెష్ ఖైదీలు వీళ్ళని వచ్చారు అని. ఆ జైలు అధికారి ఒక కర్ర పట్టుకొని వచ్చి ఎవడన్నా నేరస్తులు లాంటి వాళ్ళు ఉంటే 1-2 పీకుతారు, ఎందుకురా చేసావు ఇలా, తప్పు కదా అని చెప్పేసి. లేదు అంటే కొంతమందిని ఏమీ అనరు. అండ్ ఇప్పుడు ఈయన సెలబ్రిటీ కదా అన్నావు కదా, సెలబ్రిటీ అన్నీ కూడా బయటే. ఇప్పుడు జైలుకి వెళ్ళింది ఏంటి, అత్యాచారం కేసు కింద జైలుకి వెళ్ళినప్పుడు ఇతనికి రాజమర్యాదలు ఏం చేయరు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కామ్లో జైలుకి వెళ్ళావనుకో, నిజంగా నువ్వు చేసావా లేదా తేలడానికి కొన్నేళ్ళు పడుద్ది కాబట్టి చేస్తారు. కానీ ఒక అమ్మాయి ఆడపిల్ల వచ్చి ఫోక్సో కేసు పెట్టడం, మైనర్ అత్యాచారం, ఇట్లాంటి దారుణాలు ఉంటాయి చూసావా, వాళ్ళకి అక్కడ రాచమర్యాదలు అయితే చేయరు. నార్మల్గా అందరి ఖైదీలతోనే ఆయనను కూడా నిలబెట్టి ప్రశ్నిస్తారు. నాకు ఇక్కడేం ప్రశ్నలు ఉండవు, ఎందుకు వచ్చావు, ఏం చేసావు, నీకు ఏం అలాట్ చేస్తావు అంటారు. ఇతనికి కృష్ణ అనే బ్యారక్ అలాట్ చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ గోదావరి, కృష్ణ, కావేరి, మంజీరా ఇలా బ్లాకుల పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే. ఇతనికి ఆ బ్లాక్ అనేది కేటాయిస్తారు. ఈయన అక్కడికి వెళ్ళి ఒక రూమ్ ఇస్తారు. ఆ బ్లాక్లో కొన్ని రూమ్లు ఉంటాయి.
ఆ ఒక్కో రూమ్లో కూడా ఆర్థిక నేరస్తులు అండ్ 1-2 సార్లు క్రైమ్ చేసి ఫస్ట్ టైం క్రైమ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, నేరం మోపబడిన వాళ్ళు, లేకపోతే ఈ ఈ ఇదేంటి రైస్ పుల్లింగ్ చేసేవాళ్ళు, లేకపోతే యాప్లలో డబ్బులు మోసం చేసేవాళ్ళు, ఇట్లా ఎవరో ఒకరు ఉంటారు కదా, 420 కేసులు 406 వీళ్ళతో పాటు నన్ను పెడతారు. నెక్స్ట్ ఆ రూమ్లో ఆయన ఉండాలి. ఇతనికి ఒక ప్లేట్, ఒక గ్లాస్, జైలుకి సంబంధించి అధికారులు ఒక బ్లాంకెట్, ఒక బెడ్షీట్ ఇచ్చి పంపిస్తారు. ఆయన తెచ్చుకుంటే ఏమైనా టవలో గివలో వాళ్ళు ఎవరైనా పంపిస్తే అవి కూడా ఉంటాయి. అక్కడ ఆ రాత్రి 6 గంటలకు లోపు ఇతనికి భోజనం పెట్టి ఇదిగో బాబు నీ రూమ్ ఇది అని అలౌట్ చేసి పెట్టేసి ఆ లోపే తను బాత్రూమ్ గీత్రూమ్ అన్నీ చేసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వీళ్ళని 6 గంటలకో ఏమో లేపేస్తారు. వెంటనే లేపిన తర్వాత వీళ్ళందరినీ ఇంకా వాళ్ళ రెగ్యులర్ కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు జైలు పరిసరాలు క్లీన్ చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం, చపాతీలు చేయడం, లేకపోతే కర్రీలకి కూరగాయలు కోయడం, ఇలాంటివన్నీ కూడా కొత్తగా వచ్చిన ఖైదీలతోనే చేపిస్తారు వీళ్ళు. అది జైల్లో. అది పక్కన పెట్టేస్తే ఈ రూమ్లో కూడా ఆల్రెడీ ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, తర్వాత వాటర్ నింపడం, ఊడిపించడం, ఇలాంటివన్నీ చేపిస్తారు. ఆ రూమ్ క్లీనింగ్ బాధ్యత వీళ్ళకి ఇస్తారు. అండ్ నెక్స్ట్ రాత్రిపూట ఈ వీళ్ళందరూ ఖైదీలే కదా, వాడు వీడు కొట్లాడుకోకుండా ఇంకెవడో కొంతమంది ఏంటంటే బలవంతంగా నా మీద నేరం మోపబడింది, నేను ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను, అందరు పడుకున్నాక ఏ ఫ్యాన్కో ఊరేసుకోవాలని చూస్తాడు, లేక ఎక్కడో దేంతో పీక కోసుకొని చావాలని చూస్తారు. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఆలోచించే వాళ్ళు, గొడవలు పడేవాళ్ళు, లేకపోతే వాళ్ళ సబ్బులు వీళ్ళ సరుకులు దొంగతనాలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఉండకూడదు అని ఒకరిని కాపలా పెడతారు. ఆ రాత్రి అందరు పడుకుంటే ఒకడు మేల్కొని ఉండాలి. ఆ మేల్కొని ఉండేవాడు ఎవడు అంటే ఎవడైతే కొత్తగా వస్తాడో వాళ్ళని పెడతారు. సో ఈయనకు కూడా అలా పెట్టే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ రెగ్యులర్గా అందరు ఖైదీలకు పెట్టినట్టే పెడతారు. ఇన్ కేస్ నీకు అది నచ్చలేదు అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళు కొంచెం డబ్బులు నీ పేరు మీద డిపాజిట్ చేస్తారు వెళ్ళేటప్పుడు, దాన్ని వీళ్ళు టోకన్స్ రూపంలో ఇస్తారు. అది తీసుకెళ్ళి అది ఆ పక్కన ఉన్న క్యాంటీన్లో ఏ బిస్కెట్లో చాక్లెట్లో కొనుక్కోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీలు ఉంటాయి. అది అలానే నాకు నచ్చిన బాడీ వాష్ నేను వాడుతా, నాకు నచ్చిన షాంపూ వేరే ఉంది నేను అదే వాడతా, నాకు నచ్చిన ఇది ఉంది ఫేస్ వాష్ నేను అదే అవి కుదరవు. అక్కడ ఏ సబ్బులు ఏ షాంపూలు ఇస్తే దాంతోనే చేసుకోవాలి. వీళ్ళ బట్టలు వీళ్ళే ఉతుక్కోవాలి. లేదు ఏమైనా కొంతమంది పాపం బెయిల్ కోసం డబ్బులు లేక అక్కడక్కడే చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళు ఉంటారనమాట, పేద ఖైదీలు. వాళ్ళని అసిస్టెంట్లుగా పెట్టుకొని వాళ్ళకి వీళ్ళ బట్టలు ఉతికించడానికి ఇస్తారు, ఎంతో కొంత డబ్బులు ఇచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళ చేత అవి ఒకటి తెప్పించుకోవడం, అంటే వీళ్ళు వెళ్ళకపోయినా బయటికి అస్తమానం తిరగడానికి వీళ్ళ కొంచెం మొహమాటం, సిగ్గు, బిడియం ఇవన్నీ ఉంటాయి కదా. కూర్చున్న చోటే కూర్చొని ఇంకో ఎవడైనా ఖైదీకి డబ్బులు ఇచ్చి అసిస్టెంట్గా పెట్టుకొని ఆ మిగతా పనులన్నీ చేయించుకుంటారు. ఇలాంటి ఫెసిలిటీస్ అంటే యూటిలైజ్ చేసుకుంటారు. ఓవరాల్గా జానీ మాస్టర్ జైలు జీవితం అయితే ఇలాగే ఉంటుంది దినచర్య. మళ్ళీ సాయంత్రం 6 లోపే వీళ్ళు మళ్ళీ స్నానాలు గినాలు చేసుకున్నా, బట్టలు గిట్టలు ఉతుక్కున్నా మళ్ళీ 6 లోపు వచ్చేసి లైక్ మూవీలో చూపించినట్టే అంతే అలాగే ఉంటుంది. బెరాక్లో పెడతారు. ఇన్ కేస్ అక్కడ ఏమైనా అల్లరి చేసినా, ఇంకెవరితోనైనా గొడవ పడ్డా, వాడు వీడితో ఇంకేమైనా చేసుకున్నా వీళ్ళని తీసుకెళ్ళి వేరే సెల్లుల్లో వేస్తారు. ఇద్దరే ఉండేవి, ఒకరే ఉండేవి, అట్లాంటి వాటిలలో వేసే అవకాశం కూడా ఉంది. అండ్ కొన్ని సందర్భాల్లో వీళ్ళ చేత నిజం చెప్పించడానికి కూడా జైల్లో దృశ్యం సినిమా లాంటివి కూడా రిపీట్ అవుతాయి. నిన్నేస్తారు రూమ్లో. ఫర్ ఎగ్జాంపుల్ నీతో పాటు 2 ఖైదీలు ఉంటారు, 4 ఖైదీలు ఉంటారు. నువ్వు కూడా వాళ్ళ ఖైదీలే అనుకుంటావు. ఏం చేసి వచ్చాడంటే నేను మర్డర్ అంటాడు, వాడేమో నేను దొంగతనం అంటాడు, వీడేమో నేను చైన్ స్నాచింగ్ అంటాడు, వాడేమో చిట్టీలు ఎత్తేసే అంటాడు, నువ్వేమో మధ్యలో కూర్చుంటావు. కానీ వాళ్ళందరూ పోలీసు వాళ్ళే, పోలీస్ టీం వాళ్ళే, అబ్జర్వర్స్ అనమాట. ఇంతకు నువ్వేం చేసావు అని వాళ్ళన్నీ చెప్తారు, వాళ్ళ స్టోరీలు అన్నీ చెప్పగా నువ్వు కూడా నీ స్టోరీ చెప్పేస్తావు. అది రికార్డ్ చేసుకుంటారు. అది రికార్డ్ చేసుకొని నేరం రుజువు అయింది అని చెప్పేసి పెట్టేస్తారు. చెప్తారు నిజంగా పిల్లని చేసావా తప్ప నీ మీద కేసు పెట్టిందంటే 1-2 సార్లు అయింది భయ్యా, నేనే ఇలా చేశానులే, కానీ ఆమె పెట్టడం కూడా తప్పే, ఆమె పెద్ద సైకో, నన్ను చాలాసార్లు కొట్టింది, ఇదిగో గిచ్చింది, ఇలాంటివి చెప్తూ ఉంటారు. కానీ నేరం అయితే అంగీకరిస్తావు కదా,
అది కూడా రికార్డ్ చేసుకొని వాళ్ళ ఎవిడెన్స్లో పెట్టుకొని ఉంటుంది. అండ్ వీళ్ళకి ఫోన్లు చేసుకునే సౌలభ్యం ఇస్తారు 2 సార్లు. ఆ ఫోన్ కూడా రికార్డెడ్ ఉంటుంది. వీళ్ళు ఆవేశం తట్టుకోలేక చెప్పేస్తారు వాళ్ళ ఆవిడగా, నేను చెప్పు పర్లేదు, ఆ పిల్లకి ఎంతో కొంత ఇచ్చి మేనేజ్ చేయి, నేనేం చేయలేదని చెప్పు, ఇలాంటివి ఏమైనా చెప్తే అది కూడా రికార్డ్ చేసుకుంటారు. ఆ విధంగా కూడా వీళ్ళ మీద కేసు తీవ్రత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ తీసుకెళ్లి జడ్జి గారు ముందు సమర్పిస్తే చూసి ఓహో నిజంగా ఇతనే అంగీకరించాడు కదా, ఆల్రెడీ పోలీసుల ముందు అంగీకరించాడు, ఇంకా ఏమైనా అంగీకరించాడు అనుకొని జైలు శిక్ష కూడా విధిస్తారు. ఇది ఓవరాల్గా ఈయన దినచర్య. ఇప్పుడు ప్రజెంట్ ఈ 14 రోజులు, మధ్యలో ఒక 2-3 రోజులు కస్టడీకి వాళ్ళు తీసుకుంటాడు, వెళ్తాడు, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కస్టడీలో ఉన్నప్పుడు కొంచెం ఈయనకి సుఖం, ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఉంటాడు కాబట్టి ఆ వైఫ్లో లేకపోతే వాళ్ళ సంబంధిత మనిషిలో కొంచెం దగ్గరగా వచ్చి చూసుకొని ఆయనకి ఏమన్నా వాళ్ళ చేతి ఫుడ్ పెట్టే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.